dare to dream big. At Sun, we make it reality. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసుల్లో గత కొంతకాలంగా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరకు ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో బుధవారం ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, మొత్తంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా 2 సార్లు తెలుగుదేశం తరపున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ. అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయారన్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలి అన్న నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా ప్రజా జీవితం నుంచి కూడి రైటర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దిశగా ఆయనపై ఒత్తిడి ఉందని అంటున్నారు. వంశీ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలకంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదు అనడానికి నిదర్శనంగా చెప్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలి అన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెప్తున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.